చూడలేదు ప్రభాస్ ఇలా ఇది ఫస్ట్ టైం ఇలా చూడడం. మరో బాహుబలి రిపీట్ అవుతుంది అనుకుంటున్నా, ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చాలా బాగుంది టీజర్ మాత్రం. కామెడీ రోల్ మాత్రం హైలైట్ ఉంది. మన బస్ లో యాక్టింగ్ మాత్రం బాగుంది. ఫైటింగ్స్ కూడా చాలా బాగున్నాయి. టీజర్ మాత్రం చాలా బాగుందండి, ఎక్సలెంట్ అండి. కామెడీ రోల్ బాగా నచ్చింది. నైస్ యాక్టింగ్ బాగుంది, చాలా బాగుంది. సో ప్రభాస్ లుక్స్ పైన చాలా ట్రోల్స్ వచ్చాయి కదా ఈ మధ్య. ఆ ట్రోల్స్ అన్ని ఫేక్ అండి. ట్రోల్స్ ఎవరు నమ్ముతారు చెప్పండి? ఈ రోజులలో ఎవరైనా ట్రోల్ చేయగలుగుతారు, కానీ బట్ చాలా బాగుందండి. టీజర్ మాత్రం చాలా ఎక్సలెంట్, సూపర్ ఉంది. అండ్ మారుతి కాంబినేషన్ అనగానే మనకి ఒక హర్రర్ థ్రిల్లర్ కామెడీ కనిపిస్తుంది. అవునండి, మీకు అవును. హర్రర్ కూడా ఉందండి. హర్రర్ కూడా బాగా అనిపించింది. కామెడీ మాత్రం హర్రర్ లో కామెడీ హైలైట్ ఉందండి. ఒక సీన్ ఉంది ట్రైలర్ లో, చాలా బాగా అనిపించింది. సప్తగిరి కూడా ఉన్నారు అలా, చాలా బాగా అనిపించింది. నైస్ నైస్. ఓకే, అంటే ఇప్పుడు లైనప్ లో ఉన్న మూవీస్ లో ఇది టాప్ అనుకోవచ్చా మరి రాజా సార్? ఆఫ్ కోర్స్. అండ్ ఇక్కడ ప్రభాస్ కలెక్షన్స్ అంటేనే ఫస్ట్ నుంచి కూడా మనకి అవును, హై రేంజ్ లో ఉంటాయి. హై రేంజ్ అది ఎక్స్పెక్ట్ చేయని అవసరం లేదు, అది తెలిసిన విషయం కదా. థ్యాంక్ యూ. సో బీజిఎం ఎలా అనిపించింది? చాలా బాగుందండి. సాంగ్స్ కూడా బాగుంది. అండ్ హీరోయిన్స్ కూడా బాగుంది, బాగుంది, చాలా బాగుంది. ప్రభాస్ అన్న అయితే కొత్తగా ఉంది లుక్. నుంచి అన్ని చేసి చాలా బాగుంది. చేసిండు, ఒక క్లాస్ హీరోగా చేసిండు. కానీ ఇది డిఫరెంట్ రోల్, ఇది హర్రర్ రోల్ గా మంచిగా డ్రెస్సింగ్ స్టైల్ గానీ అన్ని విజువల్ ఎఫెక్ట్స్ గానీ చాలా అద్భుతంగా తీపిచ్చింది మారుతి గారు. ఎప్పుడు మారుతి గారు కామెడీ వేరియేషన్ అలాగుంటది. అలాగనే ప్రభాస్ అన్న కొత్తగా ఇప్పుడు కామెడీని చూపించిండు. చాలా బాగుంటది సినిమా. అయితే డిసెంబర్ ఎప్పుడు వస్తా అని మేము ఎదురు చూస్తున్నాము. ఆల్రెడీ బోనాల జాతర ట్రైలర్ తోటే షురు అయిపోయింది. కామింగ్ టైం అయితే అదిరిపోయింది. ఒకటి సీన్ ఉంటది, దీపాన్ని పట్టుకుని ఆరిపోతుంది. ఆ సీన్ అయితే అల్టిమేట్ తీసింది కామెడీ సీన్ అయితే. అది ఆల్రెడీ మారుతన్న ప్రేమ కథ చిత్రం అనేది తీసిండు. వాళ్ళు ఎంత కామెడీ అని చూపించింది, కానీ వేరే డిఫరెంట్ గా కామెడీ చూపించింది హర్రర్ తోటి మొత్తం. రోల్స్ చేసేటోళ్ళు చేస్తూనే ఉంటారు. అది ఇప్పుడు ఎగుతాలు మనము ఒక స్టార్ ఇండియా సినిమాని ఎరుగో తీసుకెళ్ళింది. ఫస్ట్ హీరో నంబర్ 1 ప్రభాస్ అనే ఒక ఇండియా ఇండియాకి తీసుకెళ్లిన సినిమా ప్రభాస్ అనే. ట్రోల్స్ అనేది కామన్ గా చేస్తూనే ఉంటది, దానికోసం మేము పట్టించుకోము. ఇప్పుడు ఈ సినిమా తర్వాత ట్రోల్స్ కూడా చేయరు. అదే జాతర ఈయనే ఇంత జాతర ఉందంటే తెలంగాణ అంటేనే జాతర. అట్లాంటిది తెలంగాణ తరఫున చెప్తున్నాము. మేము డయాట్ ఫ్యాన్స్ అయినటువంటి ఎన్నో ఏండ్ల నుంచి ఉన్నాము. సో క్రాస్ రోడ్ లో ఇదే టీజర్ గాని ఉంటే ఓపెనింగ్ సినిమా ఎలాగా ఉంటుందో అంతకంటే ఎక్కువ లెవెల్లో జాతర మహా జాతర ఉంటుండే. ఇప్పటికీ ఆయన కూడా ఈ ఐమాక్స్ థియేటర్ లో మన మారుతిరావు గారు గాని వీళ్ళు ఎవరైతే వచ్చారో చీఫ్ గెస్ట్ గా మన టీజర్ రిలీజ్ కి డైరెక్టర్స్ గాని ప్రొడ్యూసర్స్ గాని వాళ్ళు స్టన్ అయిపోయారు. ఐమాక్స్ లోనే ఇంత ఉంది అంటే మళ్ళీ మా క్రాస్ రోడ్ లో ఎట్లా ఉంటుందో గతం నుంచి ఎన్నో ఏండ్ల నుంచి ఉన్న హీరోస్ పెద్ద పెద్ద మహారాజు హీరోస్ గాని అదే విధంగా ఇప్పుడు మేము ఇక్కడ కూడా ఎంతో గ్రాండ్ గా సక్సెస్ చేసుకున్నాము. మారుతిరావు గారిని కూడా గ్రాండ్ గా వెల్కమ్ చెప్పుకున్నాము. ఎంతో హడావుడి అంగుల ఆర్భాటాలతో. లోపల మాత్రం దద్దరిల్లిపోయింది, ఎవరు కని విని ఎరగలేరు. సో ఎక్సలెంట్ అన్నారా. అసలే మన పరిస్థితి మన లైఫ్ అంతంత మాత్రం అనేది అది స్వీట్ గా చెప్పాడు. ఎక్సలెంట్ గా ఉన్నది, అది మాత్రం మైండ్ లో కూర్చొని పోతుంది. రోల్స్ కి చెక్ పడడం ఏంది? ప్రభాస్ అన్నని డైరెక్ట్ చూసినా మీరు మేము అభిమానులుగానే కాదు, ఇప్పుడు ఈ థియేటర్ లో ఉన్న అభిమానులు వేరే హీరో అభిమానులు కూడా ఉన్నారు. సో ప్రభాస్ అన్న అంటే అంత గౌరవం అంత రెస్పెక్ట్ ఉంటది కాబట్టి ప్రభాస్ అన్న కట్అవుట్ కి ఎలాంటి దోకా లేదు, ఎలాంటిది ఇది లేదు. మీరు ఒక్కసారి టీజర్ లో ఇప్పుడు రిలీజ్ అయిపోయి ఉండొచ్చు, యూట్యూబ్ లలో చెక్ చేసుకోండి. ఇప్పుడు స్టిల్స్ ఫోటోసే కాదు, ఒకసారి స్క్రీన్ మీద చూడండి, లైవ్ లో చూడండి. సారీ, ప్రభాస్ కామెడీ టైమింగ్ ఎలా అనిపించింది? ఎక్సలెంట్ చెప్తున్నాను కదా, స్వీట్ డైలాగ్స్. ఆ స్వీట్ డైలాగ్స్ తోటి మీరు చూస్తే ఎంతో ఆహ్లాదంగా ఎంతో వింటేజ్ మనం ఎంతో ఎంజాయ్ చేస్తున్నట్టు అంత ఫీలింగ్ ఉంటది. మనం ఇప్పుడు మన మదర్ ఫాదర్స్ పక్కన లేకున్నా కూడా ప్రభాస్ అన్న అంత స్వీట్ వాయిస్ తోటి అంత స్వీట్ గా మాట్లాడతాడు కాబట్టి వింటేజ్ లో ఎక్సలెంట్. మాస్ లెవెల్లో మళ్ళా కూల్ గా లవ్ స్టోరీ, అందులో మళ్ళా బుజ్జిగాడు రిటర్న్ అయ్యింది ఈ సినిమా, మీరు చెక్ చేసుకోవచ్చు. జై రెబల్ స్టార్, జై రెబల్ స్టార్. అన్న కట్అవుట్ కి మాత్రం తిరుగులేదు. ఏ హీరో మాకు సాటి రాడు. భయం ఎందుకే, మాకు మా దేవుడు కదనే.
భయం అనేది ఏం లేదు. కాకపోతే అప్పుడు సినిమాలో చూసినప్పుడు ఎట్లుంటుందో చూడాలి. ఇంకా ఆ సస్పెన్స్ అవి చాలా భయం అయితే ఉన్నది. మరి ఫైట్ సీన్స్ అవన్నీ ఎలా అనిపించాయి ప్రభాస్? ఫైట్స్ బాగున్నాయి. ఒకటి కళ్ళద్దాలు పెట్టుకొని వైట్ కలర్ అదేమంటారు ఖర్చు పై నుంచి చూసుకుంటా తన్ని అది అవన్నీ చాలా బాగున్నాయి. ఫైటింగ్ సీన్స్ కూడా అన్ని. సో ఆ బాహుబలి రికార్డులో ఇవన్నీ రికార్డులు మళ్ళీ తిరగరాస్తారా? ప్రభాస్ అంటేనే రికార్డులు. ఆయనకు రికార్డులు ఏం కొత్త కాదు, క్రియేట్ చేస్తుంది ఆయన మొత్తం రికార్డులు. పుష్పకి దీనికి కంపేర్ చేయదు. దేంది దాందే. కాకపోతే ప్రభాస్ టోటల్ డిఫరెంట్ ఉంటది ఏదైనా సరే. మంది చాలా ట్రోల్స్ చేశారు సినిమా మొదలైనప్పుడు. అంటే ప్రభాస్ గారు ఏంటి, మారుతి గారితో ఏంటి, మారుతి గారి సినిమాల్లో ఆయన స్టైల్ ఏంటి, ఈయన స్టైల్ ఏంటి, అసలు వర్క్ అవుతుందా, వీళ్ళిద్దరి మధ్యన ఆ బాండింగ్ కనెక్ట్ అవుతుందా అని చాలా మంది చాలా క్వశ్చన్ చేశారు. టీజర్ ఇస్ ద ఆన్సర్. మొత్తం అందరినీ కూడా నోరు మూసుకునేలా చేసిన టీజర్. సైలెన్స్ అన్నమాట, పిన్ డ్రాప్ సైలెన్స్. ఎవడైతే ట్రోల్ చేశాడో ముక్కు మీద వేలేసుకోవచ్చు. మారుతి గారు ఎలాంటి హీరోనన్నా హ్యాండిల్ చేస్తారు అనే ఒకటి క్రియేట్ అయిపోయింది. అండ్ తమనన్న మ్యూజిక్, ఆయన ఏం తాగి మ్యూజిక్ ఇస్తాడు అనేది నాకు ఎప్పుడూ డౌటే. ఆయన అదేంటో తెలుసుకోవాలనిపిస్తూ ఉంటుంది నాకు ఎప్పుడు కూడా. తమనన్న అంతే, అది ఆయన సీక్రెట్. ఇంకా వద్దు చెప్పలేదు. ప్రభాస్ గారు అసలు కనిపిస్తేనే ఒక క్యారెక్టర్ చేస్తేనే దుమ్ములు వేసిపోతే అన్ని రికార్డ్ బ్రేక్ అవుతాయి. సో ఇందులో డ్యూయల్ రోల్ మరి దట్టు హారర్ అండ్ థ్రిల్లింగ్ అన్ని మిక్స్ అయి ఉంటున్నారు. ఎట్లా హారర్ ప్రభాస్ గారు చేయడం అనేది నాకు ఆశ్చర్యంగా ఉంది. ఫస్ట్ టైం థ్రిల్లర్ ఇవన్నీ యాక్షన్, అలాంటి కట్అవుట్ యాక్షన్ చేస్తే ఒకలా ఉంటది, కానీ హారర్ చేయడం మళ్ళీ లాస్ట్ లో భయపడడం కూడా ఎంత క్యూట్ గా భయపడ్డారు అన్న. అసలు నిజంగా ఇంత పెద్ద కట్అవుట్ భయపడుతుందా అనే కాకుండా ఈ కట్అవుట్ కూడా భయం వేస్తుంది అనేలాగే చేశారనమాట. సో అది బాగా అనిపించింది నిజంగా. ప్రభాస్ గారు యు ఆర్ నెక్స్ట్ లెవెల్ అండి. మీరు పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్ స్టార్. ఈ కట్అవుట్ ని కొట్టే కట్అవుట్ లేదు, రాదు ఖచ్చితంగా అన్నది.